ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఈ వాక్యం చాలామందికి కంటత వచ్చు. సండే స్కూల్ పిల్లలకు మాత్రం వచ్చు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం నేను చూడకుండానే చెప్పగలను అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇందులో ఈ రోజున ఒక అంశం మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క మాట ఒక అంశమే ఇందులో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయనకి ఉన్నటువంటి భారం ఏంటంటే ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజం మీద రాజ్యభారం. యేసుక్రీస్తు వారి గురించి మనము ఈ లోకములో ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఆయన ఒక భారంతోనే పుట్టాడు. ఏ భారం కలిగి ఉన్నాడంట యేసు ప్రభు వారు? రాజ్యభారం. ఏ రాజ్యం అది? ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు, ఈ భూలోక సంబంధమైన రాజ్యము కాదు, కానీ అది పరలోక సంబంధమైన రాజ్యం. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యభారము ఆయన భుజము మీద ఉండెను. ఆయన భుజం మీద ఉండెను, రాజ్యభారము ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ అంటే దేవుడు, పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈ భూలోకంలోనికి నరుడుగా వచ్చినటువంటి శుభదినం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎందుకోసం అంటే నరులందరినీ దైవ కుమారుడు మనుష్య కుమారుడుగా భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మనుష్య కుమారులందరినీ దైవ కుమారులుగా మార్చుట కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరలోకమును విడిచి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఆ పరలోక మహిమను విడిచి భూలోకములో కన్య మరియ గర్భములో ఒక శిశువుగా ఆయన జన్మించినటువంటి శుభదినము క్రిస్మస్ పండుగ దినం. చంద్రుడి మీదకి అడుగు పెట్టినటువంటి మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన ఆ చంద్రుడి మీద వెళ్ళినటువంటి రాకెట్లో నుండి చంద్రుడి మీద దిగగానే అక్కడికంట వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడంటే బైబిల్ తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తున్నామా? సూట్ కేసులో అన్నీ సర్దుకుంటాం కదా. ఏమేమి సర్దుకుంటున్నాం? మనం ఊరికి వెళ్తున్నాం, ఊరికి వెళ్ళేటప్పుడు సూట్ కేసు తీసుకున్నాం, మంచి సూట్ కేసు కావాలనుకుంటాం, ఉన్న దాంట్లో మంచి సూట్ కేసు సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మన దగ్గర లేకపోతే పక్కన వాళ్ళు ఎవరిని అడిగి తీసుకుంటాం. ఆ సూట్ కేసులో ఏం పెట్టుకుంటాం? మనకి ఇష్టమైన బట్టలు కదా చాలా ఉన్నాయి, వాటిలో మనకి ఇష్టమైనవి అవి పెట్టుకుంటాం. ఇంకేం పెట్టుకుంటాం? ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీయా, ఇంకేం పెట్టుకుంటాం? అన్నీ పెట్టుకుంటాం, కానీ బైబిల్ పెట్టుకుంటున్నామా లేదా? అవి పెట్టడం. ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ తీసుకెళ్ళి. ఆయన చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలంటే అండి బైబిల్ తీసుకెళ్ళాడంట. ఆ బైబిల్ని అక్కడ చంద్రుడి మీద పెట్టాడంట. అక్కడ బైబిల్ తీసి చదివాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దిగంగానే అన్నాడంట హల్లెలూయా. ఏమన్నా అండి? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువుని
స్తుతించండి, ప్రభువుని ఆయన దేవుని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఆయన అక్కడ దిగంగానే ప్రభువానికి వందనాలయ్యా, భూమి మీద ఉన్నటువంటి ఒక సామాన్య మానవుడు నన్ను ఇప్పుడు చంద్రుడి మీదకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని దేవునికి స్తోత్రాలు చెల్లించాయంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు చెల్లించిన తర్వాత అక్కడ ఆయన కొంత మట్టిని తీసుకొచ్చాడు. ఆయన యాత్ర అంతా కూడా దేవుడు తోడుగా ఉండి క్షేమంగా మరలా ఆ చంద్రుడి మీద నుంచి భూమి మీదకి రాగానే ఆ రాకెట్లో నుంచి బయటకు వస్తున్న ఆయనకి అందరూ పూలదండలు వేశారంట. పూలదండలు వేశారంట, అందరూ చప్పట్లు కొట్టారంట, అందరూ అభినందించారంట. మొట్టమొదటి చంద్రుడి మీద అడుగుపెట్టిన మానవుడివి నీవేనయ్యా. గమనించారా? ఆయన్ని పొగిడారంట, ప్రశంసించారంట. అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఆయన్ని అడిగారంట, ఏంటయ్యా అక్కడ నువ్వు వెళ్ళొచ్చావు కదా, నీ అనుభవాలు చెప్పమంటే ఆయన అన్నాడంట, అక్కడికి వెళ్ళి చూస్తే ఆకాశంలోనికి అంతరిక్షంలోనికి వెళ్ళి చూస్తే మన భూమి ఎట్లా కనబడుతున్నాయా అంటే ఒక చిన్న బాల్లాగా కనబడుతుంది. మన పిల్లలు ఆడుకునే బాల్లాగా బంతిలాగా కనబడతా ఉందని చెప్పాయంట. అయితే నీవు చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి ద గ్రేట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కదా అంటే ఆయన అన్నాడంట, నేను చంద్రుని మీద అడుగుపెట్టడం గొప్ప విశేషం కదయ్యా, అసలు ఈ చంద్రుడిని, భూమిని, సకల చరాచర సృష్టిని, సౌర కుటుంబం యావత్తును, గ్రహాలు, ఉపగ్రహాలు, అంతరిక్షం అంతా కూడాను సృష్టించినటువంటి ఆ పరలోకములో ఉన్న యేసయ్య అక్కడ నుండి ఈ భూమి మీదకి ఒక నరుడిగా, ఒక చిన్న శిశువుగా ఆయన రావటమే గొప్పతనము. ఇంకా కొంచెం గట్టిగా చెప్పలు కొట్టవచ్చుగా ఏసైకి ఎంత కొట్టినా కానీ తక్కువే. అంటే యేసు ప్రభు వారు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజము మీద రాజ్యభారం ఎవరికి ఉండేది? రాజ్యభారం ఎవరికి ఉండేది అండి? కుటుంబ భారం ఎవరికి ఉండేది? యజమానికేనా? అంతా ఆయన ఎత్తినేటేనా? ఏమండి ఎంత సులభంగా చెప్పారమ్మా. కుటుంబ భారం ఎవరికి ఉండేదంటే భర్త అయినా బాధ అయినా అన్నీ ఎవరు చూసుకోవాలంట? యజమాని చూసుకోవాలంట కదా. రాజుగారికి రాజ్యభారం ఉంటుంది. ఆయన ఎవరు? ఆయన ఎలాగొచ్చాడు? ఆయన రాజుగా పుట్టాడు. తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు ఏమని అడిగారు ప్రశ్న? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం చేద్దామా. ఆయన ఎలాగొచ్చా అంటే యూదులకు రాజుగా వచ్చాడు. ఇప్పుడు రాజుగారికి ఏ భారం ఉంది? రాజ్యభారం ఉంది. ఆ రాజుగా వచ్చినటువంటి ఆయన గమనించండి, ఏం పేరు ఆ రాజుగారి పేరు అంటే, బైబిల్ గ్రంథంలో ఒక రాజుగారిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదువుకుందామా. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను. అబ్రహామును ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడు అయిన మెల్కీసెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశావళి లేని వాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేని వాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చదువు. ఇతడెంత ఘనుడో చూడుడి. ఎవరంటమ్మా? ఇతడెంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద
అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చేద్దామా. ఇతడెంత ఘనుడో చూడండి. ఎవరైనా షాలేము రాజు, ఏం పేరండి? షాలేము రాజు అంటే అర్థం ఏంటి? మొదట నీతికి రాజు అని, తర్వాత సమాధానపు రాజు. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఆయన ఏ రాజుగా వచ్చుచున్నాడంటండి? నీతి రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూలోకములో పరిపాలన చేసిన రాజులు, చక్రవర్తులు వారందరూ కూడా నీతిగా పరిపాలన చేశారో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రము ఎలాగున్నా పరిపాలన చేయడానికి రాబోతున్నాడు అంటే నీతి న్యాయములతో పరిపాలన చేసే రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీతి రాజు, సమాధానము కలుగు చేసే రాజు. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా సమాధానం ఉందా? సంపూర్ణమైన సమాధానము లేదు. కానీ ఆయన ఏ రాజుగా రాబోతున్నాడు అంటే సమాధానపు రాజుగా రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దినములలో జరిగిన సంఘటన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుగా, యూదులకు రాజుగా పుట్టబోయే ఆయన గురించి వారు అడిగిన ప్రశ్నకు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఈయన మెల్కీసెదెకు షాలేము రాజు ఉన్నాడు. మెల్కీసెదెకు, ఆయన పేరేం పేరండి? మెల్కీసెదెకు. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాలు పొందినవాడు, దేవుని పిలుపు పొందినవాడు. అబ్రహాము తన భార్య శారా వారిరువురు బయలుదేరి వస్తుంటే తన సహోదరుడి కుమారుడైన లోతు కూడాను వెంబడించాడు. ఇప్పుడు వీరిరువురు ముగ్గురు కలిసి ప్రయాణం ప్రారంభించారు. అబ్రహామును దేవుడు ఎక్కడికి రమ్మన్నాడో అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. అబ్రహామునకు విధేయులై శారా ఆయన్ను వెంబడించింది. ఇప్పుడు లోతు కూడాను అదే విధేయతతో వెంబడించాడు. దేవుడు అబ్రహామును అత్యధికముగా, ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామా? ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండి అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు పిలిచినప్పుడు దేవుడు మనలను అన్ని విషయములలో ఆశీర్వదించును గాక. దేవుడిని పిలిచినాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నావంటే, మందిరంలో ఉన్నావంటే, ఈ లైవ్ చూస్తున్నావంటే, ఈ టీవీ చూస్తున్నావంటే నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుకనే ఈ మాటలు వింటున్నావు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు కలిగిన వాడై దేవుని చెప్పిన ప్రకారంగా తన ఇంటిని విడిచి, తన యొక్క బంధువులను విడిచి, తల్లిదండ్రులను విడిచి, దేశాన్ని విడిచి వచ్చేసాడు. అయితే ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను వెంబడించాలని ఆశపడుతున్న మిమ్ములను, యేసయ్యను వెంబడించాలని కోరుకుంటున్న మీ కుటుంబాన్ని దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించెను గాక. అబ్రహాము యొక్క గొర్రెలు విస్తరించాయంట, పశువులు విస్తరించాయంట, మందలు వందలుగా విస్తరించాయంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ చేతి పనిని అలాగున ఆశీర్వదించి విశాలపరచను గాక. మీ ఉద్యోగం దేవుడు ఆశీర్వదించి ప్రమోషన్ దయచేయను గాక. అలాగనే మీ వ్యాపారం దేవుడు ఆశీర్వదించి విస్తరింపచేయను గాక. మీ చేతి పనిని దేవుడు తోడుగా ఉండి మీకు సంపూర్ణంగా ఆయన ఫలాభివృద్ధి కలుగజేయను గాక. అన్ని విషయంలో అబ్రహామును ఆశీర్వదించితే అక్కడ లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం అండి. అబ్రహాంతో పాటు ఎవరు ఆశీర్వదించబడ్డారు? లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎలాగో ఆశీర్వదించబడ్డారంటే వారు వారు నివసించే స్థలం అంట వారు కలిసి నివసించడానికి సరిపోలేదంట. ఇల్లు సరిపోలేదు. దేవునికి స్తోత్రం అండి. ఇల్లు సరిపోనంతగా దేవుడు ఆశీర్వదించాడు. మీ కుటుంబమును దేవుడు విశాలపరచను గాక. మీ గదులను దేవుడు విశాలపరచను గాక.
మీ సరిహద్దులను దేవుడు విశాలపరచును గాక. మీ బిడ్డల జీవితాలను దేవుడు విశాలపరచును గాక. మన అనుదీప్ రెడ్డి ఫోన్ చేశాడు అమెరికా నుండి, పాస్టర్ గారు అండి దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎక్కడో గుంటూరులో ఉన్నటువంటి బిడ్డను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? గుంటూరులో నుంచి చెన్నై తీసుకెళ్ళి అక్కడ చదువులో సహాయం చేశాడు. చెన్నై నుండి అక్కడ నుంచి నువ్వు ఇక్కడ కదయ్యా, నువ్వు రోజు చెన్నై రావాలంటే ట్రైన్ ఎక్కి వస్తున్నావు, ఇక నువ్వు ట్రైన్ ఎక్కొద్దు, ఇంకేం ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి అక్కడ నుంచి అమెరికా తీసుకెళ్ళాడు. అమెరికాలో అక్కడ ఒక దేవుడు చదువు విషయంలో 2 సంవత్సరాలు సహాయం చేశాడు. ఇప్పుడు మంచి ఉద్యోగం ఇచ్చి ఆశీర్వదించాడు. ఏ కంపెనీ అది? ఇన్ఫోసిస్ కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీలో దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చి దీవించినందుకు దేవునికి స్తోత్రం చేద్దామా? ఆ బిడ్డకి అభినందనలు తెలియజేద్దామా? అమెరికాలో నుండి నువ్వు లైవ్లో చూస్తూ ఉన్నావు, నేను ఎక్కడి నుంచి చప్పట్లు కొడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడిని దీవించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన బిడ్డల జీవితాలను ఫలాభివృద్ధి చేయను గాక, చదువుల్లో సహాయం చేయను గాక, మంచి ఉద్యోగాలు దయచేయను గాక, వివాహ కార్యములు దేవుడితో సహాయం చేయను గాక, మంచి భవిష్యత్తు దయచేయను గాక. ఇంకా ఎన్ని కావాలనుకుని చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు అత్యధికంగా దీవించబడిన తర్వాత లోతు ఏం చేశాడంటే శరీర సంబంధిగా ప్రవర్తించాడు. అబ్రహామేమో ఆత్మ సంబంధిగా ప్రవర్తించాడు. ఈ విషయం అంతా మనకు తెలుసు కాబట్టి క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. లోతు అబ్రహాంకి దూరం అయిపోయాడు. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడు కూడా నీ జీవితంలో మర్చిపోకూడదు. నీకు సహాయం చేసింది ఎవరు? మొట్టమొదటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనిషి ద్వారానైనా సరే దేవుడికి సహాయం చేస్తాడు. దేవుణ్ణి మర్చిపోకూడదు, సహాయం చేసిన మనిషిని కూడాను మర్చిపోకూడదు. ఇప్పుడు లోతు దూరం అయిపోయాడు. ఏమనుకున్నా అంటే నేను సపరేట్ అయిపోయాను, నేను ఇండివిజువల్గా డెవలప్ అవుతాను, వ్యక్తిగతంగా నేను ఒంటరిగా నేను బాగా డెవలప్ అవుతాను అనుకున్నాడు. కానీ ఎక్కడ చిక్కాడంటే శత్రువుల చేతిలో చిక్కాడు. రాజులు వచ్చారంట, యుద్ధం చేశారంట. లోతు, అతని కుటుంబము, అతని భార్య, అతని బిడ్డలు, అతని కలిగిన ఆ మందలు చూసుకున్నాడే, ఆ మందలు అన్నిటినీ దోచుకొని పోయారంట. ఈ విషయం అబ్రహాము తెలియగానే వెంటనే అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. ఎంతమంది తీసుకెళ్ళాడంట అండి? అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది గురిని 318 మందిని వెంట పెట్టుకొని 318 మందిని వెంట పెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. వారిని తరిమి జయించి వారు ఏమేమి తీసుకెళ్లారో వీళ్ళ దగ్గర తీసుకెళ్ళినవి, వాళ్ళ దగ్గర ఉన్నవి మొత్తం కూడాను తీసుకుని వచ్చేసాయంట. దేవునికి మహిమ కలుగును గాక. 318 మంది తన ఇంట పుట్టి అలవరచబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. మన షకీనా సంఘములో 318 మంది పుట్టారా పుట్టలేదా? మనందరికి పుట్టిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ద్వారా పుట్టిన వారమే కదండి. ఇక్కడ పుట్టి అలవరచబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. అలవరచబడిన వారు అంటే అర్థం ఏంటి? నేర్పించబడినవారు, నేర్చుకున్నవారు. ఇక్కడ నేర్చుకున్నారు, ఇక్కడ పుట్టినవారు, ఇక్కడ నేర్చుకున్నవారు. ఇక్కడ విశ్వాసం నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, ఇక్కడ మనము వాక్యం నేర్చుకున్నాం, ఇక్కడ సాక్ష్యం చెప్పడం నేర్చుకున్నాం, పాటలు పాడడం నేర్చుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకుంటానికి ప్రభు కృపించినందుకు దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. 21 రోజులు ఉపవాస ప్రార్థన జరిగితే 21 రోజుల్లో నేను వాక్యం చెప్పింది ఒకే ఒక రోజు. 21 రాత్రుల్లో నేను వాక్యం చెప్పింది ఒకే ఒక రోజు. మన బిడ్డలు నేర్చుకుంటారు, మన బిడ్డలు నేర్చుకుంటారు. మనం నేర్చుకోవడానికి ఇంకా ఇతర సేవకుల సహాయం మనకు కావాలి. ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, నా ఇంట పుట్టి అలవర్చబడిన వారు 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడంట, యుద్ధం చేశాడంట, యుద్ధంలో విజయం పొందాడు. అంత కూడా ఏమేం పోగొట్టుకున్నారో అంత కూడాను మరలా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, నువ్వు అలవర్చబడితే, నువ్వు నేర్చుకుంటే, నువ్వు విశ్వాసం నేర్చుకుంటే, ప్రార్థన నేర్చుకుంటే, ఉపవాసం నేర్చుకుంటే, వాక్యం నేర్చుకుంటే, దేవుని సన్నిధిలో నీవు నేర్చుకోవలసిన వాటన్నిటిని నేర్చుకుంటే పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా గెలిచి పొందుకొందువు గాక. ఆమేన్. ఒకవేళ ఇంకా నేర్చుకోలేకపోతే ఇప్పుడైనా సరే మనము నేర్చుకోవాలి.
ప్రార్థన చేయటము నేర్చుకోవాలి, సాక్ష్యం చెప్పటము నేర్చుకోవాలి, ఉపవాసం ఉండడము నేర్చుకోవాలి, వాక్యం చెప్పటము నేర్చుకోవాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాల్సిన వాటన్నిటిని నిర్లక్ష్యం చేయకుండా నేర్చుకుంటే యుద్ధం చేసే సమయంలో యుద్ధం చేస్తాం. యుద్ధ విద్య నేర్చుకోండి అని 318 మందికి నేర్పిస్తే నేర్చుకోలేదా? నేర్చుకున్నారు కాబట్టి యుద్ధంలో గెలిచారు. నేర్చుకోకపోతే వారు గెలిచేవారా? కాదు కదా. నేర్చుకోవాలి. ప్రేమేంది ఉపవాసం ఉండాలి, మనం ప్రార్థన చేయాలని పాస్టర్ గారు ఎందుకు చెబుతున్నారంటే, ఇదిగో ఈ భారం ఉంది, మనము అలవరచబడబడాలి, మనం ట్రైనింగ్ కావాలి, మనం నేర్చుకోవాలి. నాకు కాదులే ఉపవాసం పాస్టర్ గారికి అనుకుంటే పాస్టర్ గారికి గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు. నాకు కాదులే అనుకుంటే నీకు అది రాదు, విజయం రాదు. నేను కూడా నేర్చుకోవాలంటే నీకు కూడా విజయం వచ్చి. దేవునికి స్తోత్రం అండి. నేను కూడా ఇంకా నేర్చుకుంటానన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? నేను కూడా ఇంకా నేర్చుకుంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేర్చుకోవాలి అనే ఆశ నీలో ఉంటే ప్రభువుని దిగి దాన్ని సంపూర్ణంగా నేర్పించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు
సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తీసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకములో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాకడ వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.